ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా అన్నా, ఈవేళ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పేదవాడికి అందాలని. ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో ఆ తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కలపడ్డాయి. ఆ తర్వాత ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టానో ప్రతి ఒక్కడికి ప్రతి పేదవాడికి ఈ పథకాలు అందాలని చెప్పేసి ఈ పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించే పద్ధతి చూస్తూ ఉన్నా. ఈవేళ దుష్ట ప్రతిష్టం జరుగుతూ ఉంది. అయినా తగ్గే ప్రసక్తే లేదు తమ్ముళ్ళు, ఏ మాదిరి కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఆ నాన్నగారి ఇన్స్పిరేషన్తో ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందాలని ఎన్ని పథకాలు అయితే పెట్టామో అన్ని పథకాలు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా అందించాం. అదే మాదిరిగా అన్న 2024లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అందిస్తాం. ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఏం చేశారని అడుగుతున్నా. ఈరోజు తమ్ముళ్ళు చెల్లెలు, ఒక్కసారి మీరందరూ కూడా ఓటు వేసే ముందు ఆలోచించాల్సిన విషయం ఉంది. తప్పకుండా మనమందరం అధికారంలోకి వస్తాం, ఇలాగే ప్రతి పేదవాడికి ఇచ్చుకుంటూ పోతామని తెలియజేసుకుంటున్నా. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల. మీరు పెట్టే పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందరికీ అందాయనుకుంటున్నారా? ఖచ్చితంగా తమ్ముడు, 90% ప్రతి ఒక్కరికి అందిని. ఎవరైతే అర్హత లేరో వాళ్ళకి అందలేదని తెలియజేసుకుంటున్నా. గడప గడపకి వైఎస్ఆర్సీపీ పెట్టి ఎవరికైతే అందలేదో వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకొని ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. అంతెందుకు మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. 2014 నుంచి 19 వరకు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతున్నా. ఆ క్రిస్మస్ రోజు నలిగిపోయిన బెల్లం ఒక 50 గ్రాముల నెయ్యి ఇచ్చాడే తప్ప ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. సంక్రాంతికి అనుక అంటాడు, ఒక్క పథకం ఉన్నా చెప్పా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు చెబితే నాకు ఈ పదవద్దని నేను చెప్తున్నా. చెప్పగలవా నువ్వు? చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్ లేదు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి 2014 నుంచి 19 వరకు చూసుకుంటే సచివాలయం నిర్మించాం, వాలంటీర్లు నిర్మించాం. అదే మాదిరిగా చూస్తే రిషికొండ పెట్టాం, వెలిగొండ పెట్టాం. ఎన్నో పథకాలు, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నువ్వు చెప్పగలవా తమ్ముడు? ఇంత వ్యతిరేకత మీ పేరు రావడానికి గల కారణం ఏంటి? నువ్వే చెప్పావు వ్యతిరేకతని. ఈరోజు నా మీద వ్యతిరేకతకు వస్తే ఎంతమంది జనాలు నా వెనకాల ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అదే ఆ చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్ మొన్న విజయవాడలో మీటింగ్ పెడితే ఇందులో సగమైనా వచ్చారా లేదా? రాలేదు తమ్ముళ్ళు, రారు. అది ఓన్లీ బీసీ సభ, జై హో బీసీ. ఇది మొత్తం మా బహిరంగ సభ, ఒకటే సభ. ఇది బహిరంగ సభ. వాళ్ళకి సత్తా ఉంటే, వాళ్ళకి దమ్ముంటే ఇదే సభను పెట్టమను. ఎంతమంది వస్తారో లేదో ఒక్కసారి అడగమని అడుగుతున్నా. ఈరోజు ఈసారి మీకు వచ్చే సీట్లన్నీ ఎక్కడెక్కడ వస్తాయి? ఖచ్చితంగా 130 పైన వస్తాయి. వాళ్ళని చెప్పమను. వై నాట్ 175? కానీ గట్టిగా వచ్చేది 135 పైన వస్తాయి. ఒక్కసారి వాళ్ళని అడుగు తమ్ముడు, నువ్వే అడుగు. వెళ్ళి 24 ఎందుకు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ అడుగు. 2009లో వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబుని తిట్టాడు, మళ్ళీ 2014లో కలిశాడు, 19లో తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాడు. ఒక్కసారి నువ్వు అతన్ని అడుగు వెళ్ళి, ఎందుకు ఇలా జనాల్ని ఎర్రిపప్పలు చేస్తున్నావు అని అడుగు. అడగలవా? ఇప్పుడు 2024లో మీకు ఏమేమి పథకాలు తీసుకురాబోతున్నారు, ఇటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ రోజు నా మనసులో ఏముందో చెప్పబోతున్నా తమ్ముడు. ఇంకా 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 పథకాలు వస్తాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు తెలుసా? వాలంటీర్లు ఎందుకు, ఇంటికెళ్ళి అమ్మాయిని తీసుకుంటాడు, వాళ్ళని ఏడిపిస్తాడు అన్నాడు ఫస్ట్లో. ఇప్పుడు వచ్చేయమంటున్నాడు తెలుసా? వాలంటీర్లు కొనసాగిస్తా అన్నాడు. ఆయన గొంతులో చెప్పమంటావా? వాలంటీర్లు కొనసాగిస్తాను, వాలంటీర్లు నేను ఆపను అని చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. చూసారా తమ్ముడు? ఓసరి వెళ్ళి రైటు చంద్రబాబు నాయుడు కంటే. ఈ క్వశ్చన్లన్నీ నువ్వు చంద్రబాబు నాయుడుకు తెల్ల మొహం వేసి నల్ల బట్టలు వేసుకొని చూస్తాడు. వాడు సినిమాలు చూసి నాటకాలు చంకటం కాదు, నేను పెబ్బులు చెబుతున్నా. వాడికి మగతనం ఉంటే
తమ్ముడు మీకో విషయం చెప్పమంటావా డబ్బులు ఇస్తాను నెలకు వచ్చే మీకో విషయం చెప్పమంటావా వాళ్ళు అన్ని తిట్టినా అన్ని చేసిన అన్ని పుకార్లు పుట్టించిన ఎప్పుడు కూడా నేను తోడకుండా నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటా. ఎందుకంటే జనాలకి తెలుసు నేను చేసినటువంటి మంచి. ఆ మాదిరిగా ముందు పోతాం, ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు తమ్ముడు. సతీష్ కుమార్. ఓకే, ఏ ఊరు? కందుకూరు. ఏ కాన్స్టిట్యున్సీ? కందుకూరు వాలంటీర్ మీరు? అవును. ఎన్ని సంవత్సరాలు అప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చింది మీకు జాబ్? నేను వచ్చిన జగన్ ప్రభుత్వం వచ్చినాక 6 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ 6 నెలల తర్వాత వచ్చేసింది. మొదటి వేతనం ఎంత మీకు? జీతం 5,000 రూపాయలు గౌరవ వేతనం కింద ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. ఇప్పుడు 5,000నా? ఓకే, బాగుంది. మరి ఉద్యోగం అంటే ప్రజలకి సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అంటే మరి ఉద్యోగం చేసినందుకు మాత్రం నెల నెలకి జీతం రావట్లేదు అని చెప్పేసి ఏదో వచ్చిన యాక్చువల్గా ఏంటంటే నా వర్క్ నేను చేసుకుంటా ఉంటాను. ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే పేరుకి మాత్రం వాలంటీర్ జాబ్, పని బయట చేసుకుంటాం. బయట చేసుకుంటా అంటే కుటుంబం గడవాలి కాబట్టి, పెళ్ళయింది కాబట్టి కుటుంబం గడవాలి కాబట్టి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నందున 5,000 రూపాయలు అనేది అది పట్టించుకోకుండా చేస్తున్నాము. ఇంకా మా ఇంటికి సంబంధించిన పెయింట్ వర్క్ అవి చేసుకుంటా ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ 2024 ఓటు ఎవరికి వేస్తారు మీరు? వాలంటీర్ బాగానే ఉంది అసలు. వాలంటీర్ వ్యవస్థ సూపర్ గా ఉంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కూడా జగన్ గారు గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ దాదాపు జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పాటు చేసి 1,50,000 పైగా సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు. తర్వాత వాళ్ళకి సపోర్ట్గా ఉండేదానికోసంగా అంటే వర్క్ని డివైడ్ అండ్ రూల్ లాగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకి చేరువలో ప్రభుత్వ పథకాలను అందించేటువంటి త్వరితగతిని అందించే ఉద్దేశంతో వాలంటీర్ విధానం అనేది పనిచేస్తూ ఉంది. ప్రజలకైతే ప్రభుత్వ పథకాలు లేదా వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో వాలంటీర్లు అనేవాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని వస్తున్నాయి కదా, మరి ఏమన్నా ఓట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? పొత్తులతో సంబంధం లేకుండా సింగిల్గా వస్తున్నటువంటి జగన్ గారికి ఎదురే లేదు. 175 అంటే 160 ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటారు. ఓట్లు చీలినా కూడా కొంచెం గొప్పలో ఉంటాయే కానీ సీఎంగా జగన్ గారే గెలుస్తారు. సరే, థ్యాంక్ యూ.